హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్ టుగెదర్. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, నా సీజన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ 2 AM అయితే లేచి రెడీ అయిపోయి లొకేషన్కి స్టార్ట్ అయిపోయాను. ఇవాళ ఫుల్ రెయిన్ ఉండే. నేను వచ్చిన లొకేషన్ వచ్చేసి ఈషా బ్యాంక్వెట్ హాల్ అనమాట. సో అక్కడ బయట కుక్కలు ఉండే, చాలా భయం వేసింది. వాళ్ళ ఫాదర్ని రమ్మని చెప్పి పైకి వెళ్ళిపోయాను అనమాట. క్లయింట్ది ఇవాళ ముహూర్తం లుక్ ఉండే, అంటే పెళ్లి జడ. సో నేను వెళ్ళి నా టూల్స్ అన్ని సెట్ చేసుకొని ఆమెకి హెయిర్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. బేసిక్గా పెళ్లి జడకి మనం ఫ్లవర్స్ యూస్ చేస్తాము, కాకపోతే ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకున్నాను. కాబట్టి ఆమెకి సవరం అటాచ్ చేసేసి హెయిర్ ప్రెప్ చేసుకొని ఫ్రంట్ వేరియేషన్స్ చేసేసుకొని మంచిగా జడ అల్లేసుకున్నాను. దాని తర్వాత తన దగ్గర ఉన్న యాక్సెసరీస్ ఇంకా గార్లెన్స్ యూస్ చేసి హెయిర్కి అయితే ఇలా సెట్ చేశాను. లుక్ అయితే అదిరిపోయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి 1 అవర్ రెస్ట్ చేసి నేను ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి. సో నాకు ఆ లొకేషన్ 1 అవర్ డిస్టెన్స్ చూపిస్తుంది, కాబట్టి నేను స్టార్ట్ అయిపోయాను. అక్కడ నాకు 3 క్లయింట్స్ ఉన్నారు, మదర్ అండ్ ఇంకా 2 డాటర్స్. నేను వచ్చిన లొకేషన్ వచ్చేసి హిల్టన్ రిసార్ట్స్. ఇది షామీర్పేట్ కొంచెం దూరంగా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే, అండ్ ఈరోజు క్లైమేట్ కూడా ఫుల్ మస్తు ఉండే అనమాట. కూల్ అండ్ కామ్ ఉండే. సో స్ట్రెస్ లేకుండా వర్క్ చేసుకున్నాను. మనకి రిసెప్షన్ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఇలాంటి కొన్ని బగ్గీస్ ఉంటాయి రిసార్ట్స్లో. అంటే లైక్ స్ట్రెస్ ఉండదు మనకి. 15 kgs ఆఫ్ లగేజ్ తోటి మనం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే మన వల్ల అవ్వదు. సో ఇలాంటి బగ్గీస్తో మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మదర్ హెయిర్ అయితే స్టార్ట్ చేసేసాను. షీ వాన్స్ వెరీ సింపుల్ అనమాట, బ్లో డ్రై ఇంకా కింద గర్ల్స్. ఇంకా డాటర్కి అయితే స్టార్ట్ చేశాను. తను కూడా మంచి వేవ్స్ కావాలనింది, నీట్ లుక్ కావాలనింది. సో అది కూడా చేసేసాను. ఇంకొకటి కూడా చేశాను, బట్ క్యాప్చర్ చేయలేకపోయాను. నేనైతే ఇంక ఈ రోజుకి కంప్లీట్ చేసుకున్నాను నా డే. మధ్యలో స్నాక్స్ తీసుకున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.